నర్సింగ్ కాలేజ్ కోసం ఎన్నో రోజులుగా ఆలోచన చేస్తూ ఉన్నాం. పిల్లలకు కూడా చాలా ఇబ్బంది అవుతూ ఉంది. దానికోసం ల్యాండ్ అక్విజిషన్ చేసుకోవడం, ల్యాండ్ దొరకడం కూడా ఇబ్బంది అయింది. అటువంటి సందర్భంలో మెడికల్ కాలేజ్ క్యాంపస్లోనే నర్సింగ్ కాలేజ్ కూడా ఉంటే అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. అలాగే ఏదైతే కొత్త హాస్పిటల్ ఓపెన్ అవుతుందో అక్కడికి ఇక్కడికి బస్ సౌకర్యం కల్పిస్తే ఇక్కడ ఉన్న ట్రైనీస్ కావచ్చు, చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, రెగ్యులర్గా హాస్పిటల్కి వెళ్ళి నేర్చుకుంటారు, సేవలు అందిస్తారు రోగులకు అన్న ఉద్దేశంతో కాలేజ్ క్యాంపస్లోనే 5 ఎకరాల స్థలం నర్సింగ్ కాలేజ్కి అలాట్ చేయించి 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ 40 కోట్ల రూపాయలతోటి ఈరోజు నర్సింగ్ కాలేజ్ భవనము అలాగే హాస్టల్ భవనం 2 బ్లాక్స్లుగా ఈ మొత్తం కాలేజ్ నిర్మాణం జరగబోతా ఉంది. మొత్తం 40 కోట్ల రూపాయలతోటి ఈ వర్క్స్ టేకప్ చేస్తూ ఉన్నాం. 18 నెలల్లో ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని చెప్పి కాంట్రాక్టర్ అంటా ఉన్నాడు. 18 నెలల కాలంలో ఇది కంప్లీట్ అయితే మహబూబ్ నగర్కు ఒక పెద్ద అసెట్ అవుతుంది. కొద్ది రోజుల్లో ఓపెన్ చేసుకోబోతున్న జనరల్ హాస్పిటల్కి నర్సింగ్ స్టూడెంట్ సేవలు కూడా చాలా అవసరం. కాబట్టి ఎంత తొందరగా దీన్ని పూర్తి చేసుకుంటే అంత బాగుంటుంది. 45,062 ఎస్ఎఫ్టీ కాలేజ్ బ్లాక్ కోసం, హాస్టల్ బ్లాక్ కోసం 44,465 ఎస్ఎఫ్టీ, అంటే మొత్తానికి దాదాపుగా 90,000 ఎస్ఎఫ్టీని మనం కన్స్ట్రక్షన్ చేయబోతా ఉన్నాం. నర్సింగ్ కాలేజ్ మంచి సదుపాయాలతోటి లేటెస్ట్గా అద్భుతంగా రాబోతా ఉంది.